నామానికి స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం నాయన. మీ యొక్క మహాకృప చేత తండ్రి మీ పిల్లలైనటువంటి వారందరినీ తండ్రి క్షేమంగా తీసుకుని వచ్చి మీ సన్నిధానంలో కూర్చుండబెట్టిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. గూడును విడిచి వెళ్ళిన పక్షులు తిరిగి వస్తే ఆ తల్లి పక్షి ఎంత ఆనందంతో ఉంటుందో తండ్రి. ఈరోజు మీ పిల్లలైన మేమందరము ఈడ తండ్రి మీ సన్నిధిలో తండ్రి కూర్చుంటున్న విధానాన్ని బట్టి తండ్రి మీరు అంతగానే ఆనందిస్తున్నారని నమ్ముచున్నాం తండ్రి. ఐక్య సహోదరులందరూ ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరమైన మాటను బట్టి తండ్రి మీ పాదాలకు వందనాలు. ఇంతవరకు తండ్రి మొదటి వర్తమానాన్ని అందించినటువంటి సిస్టర్ని బట్టి వందనాలు తెలియజేసిన తండ్రి. చక్కని వాక్యాన్ని తండ్రి మాకు వెలిగించారు. విన్న మాటలు మర్చివారం కాకుండా కృప చూపించండి. దీనులను అల్పుడైన నేను తండ్రి మీ పక్షాన నిలబడి మరికొన్ని మాటలు మాట్లాడబోతుండగా తండ్రి వినిచిన మీ పిల్లలకు తండ్రి వినగలిగే చెవులను గ్రహించగలిగే మనసును తండ్రి మీ పక్షాన నిలబడి వాక్యాన్ని వివరిస్తున్న నాకు తండ్రి పరిశుద్ధాత్మ దేవుని సహాయం నాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన వేడుకుంటాము పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి చక్కని వర్తమానాన్ని మరి సహోదరులను తెలియజేశారు. సజీవమైన రాళ్ళుగా మనల్ని వాక్యంలో చూపించారు, అవునా కదా? కానీ సాక్ష్యము చెబుతున్నవి ఏ రాళ్ళు చెబుతున్నాయి? నిర్జీవమైన రాళ్ళు సాక్ష్యం చెప్తున్నాయి. సజీవమైన రాళ్ళు ఏం చేస్తున్నాయి? మౌనంగా ఉన్నాయి. పాపం అంటే డెఫినేషన్ ఏంటి చెప్పగలరు ఎవరన్నా? ఒకటి లేదు, 5 ఉన్నాయి డెఫినేషన్. ఇప్పుడు ఒకటి చెప్తారు. రెండోదండి అది విశ్వాసమూలము కానిది కూడా. ఇంకొకటి మేలైనది చెయ్యనిరియు అలాగే చేయని వాడికి అది పాపంగానే పరిగణించబడుతుంది. కనుక ప్రియులారా, సాక్ష్యం అన్న పదానికి అర్థాన్ని మార్చేసింది క్రైస్తవ సమాజం. సాక్ష్యం అన్న పదానికి అర్థాన్ని మార్చేసింది. యేసుక్రీస్తు 12 మంది శిష్యులను తదనంతరము మరి సువార్త పరిచర్య చేయవలసిన బరువును బాధ్యతను వారి భుజస్కంధాలపైన పెట్టి వారిని పంపిస్తున్నప్పుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు భూదిగంతముల వరకు నాకు బ్రతికున్నంత కాలము నోటితో సాక్ష్యం చెబుతారు. మీరు చనిపోయిన మీ చేతి నుంచి రాయబడినటువంటి సాక్ష్యము, లిఖిత పూర్వకంగా రాయబడిన సాక్ష్యము భూదిగంతముల వరకు సాక్ష్యంగా ఉంటుంది అని చెప్పాడు. ఈ సాక్ష్యాన్ని చెప్పమని ఈ ప్రభు అంటే మనకేమర్థమైందండి? మళ్ళా అదో బాధ. అదొద్దంటే మీకు జరిగిన మేలు చెప్పండి. దేవుడు నా జీవితంలో మేలు చేశాడు, సంఘం అంతా ప్రార్థన చేసింది, దేవుడు మొరణ ఆలకించి కృప చూపించాడు, వెరీ గుడ్. నీకు చేసిన మేలు చెప్పు, తప్పు కాదు. దాని పేరు సాక్ష్యం అనకు. సాక్ష్యం ఏది? నజరేయుడైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. నరావతారాలుగా బ్రతికి బోధించి చూపించి మరణించి సమాధిని గెలిచి తిరిగి మృత్యుంజయుడిగా లేచాడు. దీనికి మేము సాక్షులం. ఇది సువార్త. ఇది చెయ్యండి అంటే అపవాది ఏం చేస్తుంది పిల్లరా? మనం చేస్తున్నది తప్పన్న సంగతి కూడా మనం తెలియనివ్వదు. ఎంత జాగ్రత్త అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. దొంగ నోటు అనేది ఒకటి ఉంది. దొంగ నోటు అంటే తెలుసు కదండి. దొంగ నోటుకు ఒరిజినల్ నోటుకు డిఫరెంట్ ఏంటి చెప్పండి? ఆ నోటు మీద గాంధీ తాత నవ్వుతాడు, ఈ నోటు మీద కూడా గాంధీ తాత ఏడవాడు, నవ్వుతాడు, శుభ్రంగా నవ్వుతాడు. అక్కడ 500 ఉంటుంది, ఇక్కడ 500 ఉంటుంది. అక్కడ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఉంటుంది, ఇక్కడ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది సామాన్యుడు పసిగట్టలేడు. అది అంత చిక్కది, అది చాలా సూక్ష్మమైనది. గవర్నమెంట్ ఏమంటే బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే, వాళ్ళకు కూడా తెలియడం కష్టం. తలపోటు కనుక మిషన్ పెట్టుకుంటారు. పెద్ద నోటు తీసుకెళ్ళాం అనుకోండి,
గమ్ముని తీసి అసలు వేసేయరు. ఏం చేస్తారు? ఆ మెషిన్ దగ్గర పెడతారు. ఎందుకన్నా మంచిది, ఒరిజినలా డూప్లికేట. పొరపాటున ఒరిజినల్ తెచ్చామనుకోండి, ఏం చేస్తారు? ఇది సంఖ్య లేని అంటాడు. ముందు తర్వాత మాట్లాడదాం. నువ్వేం చేసావు అసలు? నువ్వు చేసిన తప్పేంటి? అది సరి అయినదో కాదో అని గుర్తించలేకపోవడమే. నోట్లన్నీ ఒరిజినలే కావండి బాబు. అలాగే ఇందు మూలంగా యావత్ సమాజానికి తెలియజేయనది ఏమనగా, బోధలన్నీ పరలోకానికి చేర్చేవి కావు. అది మనం గుర్తించాలి. ఏ బోధ మనల్ని పరలోకానికి చేస్తుంది, అది ఇంపార్టెంట్. ప్రతి విశ్వాసి ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నా, ఎందుకంటే ఇక్కడ మనము స్థిర నివాసులం కాదు భూమి మీద. క్షమించండి, దుబాయ్లో అస్థిరులం. అప్పుడు అలానంటారు, తర్వాత సోనపురం అంటారు, తర్వాత అబుదాబి ట్రాన్స్ఫర్ అంటారు. తప్పదు, కంపెనీలో ఉన్నాం కాబట్టి. మనకి ఇల్లు లేదు కదండి ఇక్కడ, మనం ఇక్కడే ఉంటామని కూర్చోడానికి లేదు. అస్థిరులం కనుక మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థితిలో ఉన్నా, దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి, దేవుడు కృపను బట్టి మనము నేర్చుకున్న దేవుని వాక్యాన్ని బట్టి మనము ఎక్కడున్నా ప్రకాశించే జ్యోతిగానే ఉండాలి. సత్యవాక్యాన్ని హత్తుకునే స్థితిలోనే ఉండాలి. నాకు దగ్గరగా ఉందండి అని చూడకండి, అది పరలోకం తీసుకెళ్తలేదా అని ఆలోచించండి. ఒరిజినల్ నోటుకు బంగారు, డూప్లికేట్ నోటుకు, దొంగ నోటుకు పెద్ద తేడా ఏమి ఉండదు. ఏముందండి, అది కూడా ఆరాధనే కదండి, అది కూడా నోటే. మరి నిన్ను సంఖ్యలు ఏం చేస్తుంది, నిన్ను జైలుకు తీసుకెళ్తుంది. అందుకే పిల్లలు, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా, ప్రతి విషయాన్ని మనం వినాలి, మనం నేర్చుకోవాలి. ఇందాక సిస్టర్ చెప్పారు, ఎంత కష్టపడి వాక్యాన్ని నేర్చుకుంటే అంత మనకు మంచిది. ఎందుకు? ఇప్పుడు యూట్యూబ్లో ప్రసంగాలు ఎక్కువైపోయాయి, బోధకులు ఎక్కువైపోయారు, సంచారం తక్కువైపోయింది కదా, స్క్రీన్లు ఎక్కువైపోయాయి. కానీ మనం కూడా ఏం చేస్తున్నారంటే, అక్కడికి ఆరాధనకి వెళ్ళే వాక్యం వినాలేంటి, ఇలా కొట్టి ఇట్ట ఉడతట్ట వస్తాయి మనకు, 1 కాదు 10 వస్తాయి. అందులో మన ఆప్షన్స్ మళ్ళీ మనకి ఏది నచ్చుతుందని క్లిక్ చేయాలి. కాకపోతే దోసేస్తే వెళ్ళిపోద్ది. ఏంటి ఒంట్లో బాగాలేదనుకోండి, మాకు ఇక్కడ దగ్గర ఉందని ఆసుపత్రికి వెళ్తావా? లేదు. ఎక్కడ బాగా చూస్తారో చెప్పండి. ఏ డాక్టర్ గారు కరెక్ట్గా అనుభవం ఉన్నాడైతే వెళ్తారు మళ్ళీ అంటాం. ఒక ఆరోగ్య విషయంలో ఇంత జాగ్రత్తను తీసుకుంటున్నా నీవు, ఆత్మీయ జీవితపు జాగ్రత్త కొరకు నువ్వేమైనా ఆలోచిస్తున్నావా? సాక్ష్యం. ప్రభువు కొరకు అపోస్తలులు రాసిన దీనిని 60వ పుస్తకాల్లో ఉన్నటువంటి సువార్తను ప్రకటించడం సాక్ష్యం అవుతుందే తప్ప మనకు జరిగిన దాన్ని సాక్ష్యం అనకూడదు. చెప్పండి, ఇదిగో నాకు ఈ కష్టం వచ్చింది, నేను సంఘానికి చెప్పాను, సంఘం అంతా భారంగా ప్రార్థన చేసింది, దేవుడు విజ్ఞాపన ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. సంఘ ప్రార్థనను ఆలకించిన దేవుడు కృప చూపించాడు అనుకోండి. చెప్పండి, నా దేవుడు ఇదిగో నా జీవితంలో ఈ మేలు చేశాడు, అప్పుడు సంఘమంతా సంతోషిస్తుంది. దేవుడు విజ్ఞాపన ప్రార్థన ఎందుకు వింటాడో తెలుసా? మన హృదయాలను గురించి దేవుడికి తెలిసినంత క్వాలిటీ ఇంకెవరికి. ఎందుకంటే మనకు డిఎన్ఏలో ఉన్నదేమో మరి అది, ఎదుటివాడు మంచి అనేది మనం అస్సలు ఒప్పుకోం. వాడు ఎదుగుతా ఉంటే కడుపులో చాలా వికారంగా ఉంటుంది, కష్టం పట్టుకోవడం కదా. అంటే నేనేం చెప్తున్నానంటే, నా పిల్లల హృదయాలు మారాలి, ఈ కఠిన హృదయాలు మారి మాంసపు హృదయాలు రావాలి. తన కష్టం కొరకు కాదు, పక్కవాడి కష్టాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుని గుండెలు బాదుకుని నాకు నాకు మొర పెడితే అంటే మారినట్టే కదండి, మాంసం హృదయం వచ్చినట్టే కదండి, సున్నితమైన మనస్తత్వం వచ్చినట్టే కదండి. అలా అలా విజ్ఞాపన ప్రార్థన దేవుడు వింటాడు, విని మేలు చేస్తాడు. ఆ మేలు చేసినప్పుడు చెప్పండి, తప్పలేదు. కానీ సాక్ష్యాన్ని పక్కకు పట్టించకండి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్నాయి.
క్రైస్తవులు చెప్పే సాక్ష్యాలు ఇవే సాక్ష్యాలు అనుకుంటున్నారు ఈరోజు. సాక్ష్యం చెప్పండి అంటే ఎవరన్నా వచ్చి ఏం చెప్తారండి? యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి మూడో దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. దాన్ని 500 కంటే ఎక్కువ మంది సాక్షాత్తుగా చూశారు. అపోస్తలులు దాన్ని ధృవీకరించారు. దీని అంతటికి వీళ్ళు సాక్షులుగా ఉన్నారు. ఆ సాక్ష్యాన్ని మేము ప్రకటిస్తున్నాము. ఇది సాక్ష్యం అండి. చెప్తారు ఎవరు? ప్రపంచంలో ఏ క్రైస్తవులైనా మారిపోయింది. వాడు ఎలా పెడతారంటే తెలుసండి, వెనుక అపవాది మనకు అర్థం కానివాడు. మళ్ళీ మనం ఏమనుకుంటాం? మనం చేస్తున్నది మంచి అనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలియదు. బ్యాంకులో ఏమంటే జేబులో పెట్టుకున్న సేపు నోటు బాగానే అనుకుంటాం. బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత సార్ చేతిలోకి వెళ్ళగానే సంఖ్యలు ఏమంటాడు, అది నేనేం చేశానంటే అంటే తర్వాత విషయం. నీకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, నీ ఇంట్లో కానీ ముద్రిస్తున్నావా, అది తర్వాత విషయం. దొరికిందా నువ్వు నేరస్తులు అయిపోతావు. ఈ మాట నీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఏది క్షేమకరమైన బోధ, ఏది మన ఆత్మీయ జీవితాన్ని కట్టేది, ఏది మన ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టేది అన్న ఆలోచన మనకు లేకపోతే ప్రియులారా చాలా కష్టం. సాక్ష్యం చెప్పవలసింది సజీవమైన రాళ్ళ, ఏమంటే నిర్జీవమైన రాళ్ళ, సజీవమైన రాళ్ళ? మనందరం ఏమన్నాడు దేవుడు? ఒక్కసారి మాట మళ్ళీ చదువుకుందామా? మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు పైనుంచుతున్నాము మనుషుల చేత మనుషుల చేత విసర్జింపబడినను మనం లోకములో మనుషుల చేత విసర్జించబడిన స్థితిలో ఉన్నప్పటికీ కానీ దేవుడు మాత్రం అలా ప్రవర్తించలేదు. మన ఎడల ఏమంటుండు? దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువు వద్దకు వచ్చిన వారై. అంటే మనిషే నిన్ను అసహించుకున్నాడు, మనిషే నిన్ను దూరం పెట్టాడు, మనిషే నిన్ను వెలివేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అమూల్యమైన రాయి ప్రభువుని వద్దకు మనము నడిపించబడ్డాము, వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా, ఆ పదాన్ని అండర్లైన్ చేయండి. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైనది, మనకు అనుకూలమైనది కాదు, దేవునికి అనుకూలమైనది. అది మనకు కష్టమైన, మనకు నష్టమైన, మనకు బాధ అయినా, మనకు ఇరుకైన, ఇబ్బంది అయినా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైనది, శరీర సంబంధమైనది కాదు, మళ్ళీ ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. యాజకులుగా యాజకత్వం అంటే కదా పాస్టర్ పని కదా. మనకు పాత నిబంధన గ్రంథంలో మనకు లేవీయులు చేశారే యాజకత్వం. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లుగా మీరు క్రైస్తవులనబడిన మీరు. మొదటి అధ్యాయం 2వ వచనం చదవండి. మీరు అని ఎవరిని సంబోధిస్తున్నాడో మనకు అర్థం కావాలి కదా. దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి ఈ పత్రికను రాస్తున్నాడు. ఏర్పరచబడిన వారికి అంటే ఏర్పరచబడడం అంటే ఇంగ్లీష్ ఏమంటారు కొంచెం చెప్పండి. ఇంగ్లీష్లో చాలా వీక్ నేను. సెలెక్టెడ్, అపాయింటెడ్. కంపెనీ సార్లు పెంచాలనుకోండి, అప్పుడప్పుడు పెంచుద్ది కదా సార్లు. ఓ 10,000 మంది వర్కర్లు ఉన్నారనుకోండి, 10,000 మంది పెంచిద్దా? ఏం చేస్తుంది? సెలెక్ట్ చేస్తుంది. నీవు ఎందుకు అన్ని అంశాలే సెలెక్ట్. దేనిని బట్టి సెలెక్ట్ చేస్తారు? నీ వినయం, నీ విధేయత, నీ పని, నీ పర్ఫార్మెన్స్. ఇది కదండి కంపెనీ మనకు సార్
సమర్పించేటప్పుడు మనల్ని ఎన్నిక చేయడంలో, అపాయింట్ చేయడంలో, సెలెక్ట్ చేయడంలో ఉన్నటువంటి మరి విధి ఇక్కడ ఏమంటుంది యేసుక్రీస్తు? మీరు ఏర్పరచబడుటకు, ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి అనగా పొంతి, గలతీయ, కపదొకి, అసూయ, బితూనియాలు దేశముల యందు చెదిరిన వారికి, చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయున్నది. ఎంత అద్భుతంగా మరి ఈ వచనాన్ని పొందుపరచాడు చూడండి. క్రైస్తవులు అంటే ఏమనుకుంటున్నారు? ఏర్పరచబడినవారు, యాజకులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు. ఎక్కడ? మనుషుల చేత విసర్జించబడి లోకము నుండి దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమునైన సజీవమైన రాయకు ప్రభువైన యేసుక్రీస్తు నొద్దకు వచ్చిన వారై, ఆ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన మనము యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైనది చేస్తున్నామా? మనకు అనుకూలమైనది చేసేది ఇది దేవునికి అనుకూలమని అనుకుంటున్నామా? జాగ్రత్త. మనం ఏం చేస్తున్నా ఇది దేవునికి నచ్చుతుందా లేదా? కదా, దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలి. శరీర సంబంధమైన బలి అంటే పెళ్లిలో దోస్తారు కదండి, ఏంటి మేకల్ని, గొర్రెల్ని, మనకు తెలియదండి బలి అంటే. మన పాత నిబంధన గ్రంథంలో కూడా ఉంటుంది కదా బలులు. ఏంటి అని? పక్షులు లేదా జంతువులు. కానీ ఇక్కడ ఏమంటాడు? శరీర సంబంధంగా మనకు తెలుసు బలుడు, జంతువుల బలి తెలుసు, పక్షుల బలి తెలుసు. ఆత్మ సంబంధమైన బలి అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన బలుడు అర్పించుటకు. నిన్ను ఎందుకు పిలిచాడు లోకంలోకి నుండి? నిన్ను ఎందుకు పిలిచాడు దేవుడు సంఘంలోనికి? తన రక్తము చేత నీ పాపాలను కడిగి పరిశుద్ధులుగా చేయడానికి. ఇది నంబర్ 1. పరిశుద్ధపరచబడిన తర్వాత ఏం చేయాలి కదా? ఆత్మ సంబంధం ముందుగా దేవునికి అనుకూలమైనది నంబర్ 1. నంబర్ 2 ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు మీరు యాజకులుగా ఉండాలి అన్నారు. ఎక్కడ ఎలా ఉండాలన్నాడు? అంటే దేవుని దృష్టిలో అందరూ ఎలా ఉండాలి? విశ్వాసులుగా ఉండాలన్న దేవుని ఆలోచన కాదు. మనుషులందరూ రక్షణ పొంది సత్యముల గురించిన అనుభవ జ్ఞానం కలిగిన వారు ఉండాలన్నారా? చేతులు కట్టుకుని కూర్చోవాలన్నారా? అనుభవ జ్ఞానం అంటే సిస్టర్స్ బాగా తెలుసు. పిల్లలైన కొత్తలో వంట రాదు, వస్తుందా? ఇప్పుడంటే ఫోన్లు వచ్చేసి, యూట్యూబ్ వచ్చేసింది కనుక దాంతో చూస్తున్నారు. లేదంటే అప్పుడు ఫోన్ లైన్ ఉన్నాయంటే అమ్మకి ఫోన్ చేయడానికి ఏది చాలా కష్టం. పోని చీటీ మీద రాసుకున్నా కూడా ఇప్పుడు ఇది చెంచా, ఇది చెంచా అని వేస్తారు. ఎంత జాగ్రత్తగా వాళ్ళ మీద ఖచ్చితంగా అయితే ఉప్పు ఎక్కువైతుంది, లేదంటే మసాలా తక్కువైతుంది, ఏదో గడుగుడి. కానీ అదే స్త్రీ, అదే ఇంటికి వచ్చినటువంటి కొత్త కోడలు, ఆడపిల్ల, సంవత్సరం తర్వాత వెళ్ళండి, పేపర్ ఉండదు, పెన్ను ఉండదు, ఏమంటే స్పూన్స్ ఉండవు, కొలత ఉండదండి. ఇలా వేసేస్తారు అంతే, శుభ్రంగా అయిపోతుంది నీట్గా. ఏం జరిగింది ఇప్పుడు? వంటలో అనుభవ జ్ఞానము. నీకు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, వాక్యంలో నీకు అంత అనుభవ జ్ఞానం కావాలి ప్రభా అంటున్నాడు. మాకు అది వద్దు ప్రభు, మాకు వద్దే అది కదా. ఒక డైలాగ్ ఉంది, మాస్టర్ గారు చెప్పాను, అరే నేను చెప్పాను కదా అన్ని నేర్చుకొచ్చారా, మీరు అందరూ అప్పచెప్పండి అంటే వెనకాతలో ఒకటి వేసాడు, సార్ నాకు అన్నొచ్చు, నాకు ఒక్కటి కదా సార్ అన్నాడు. బాగుంది కదా, మరి అన్ని 10 చెప్పాను, మరి 10 నేర్చుకున్నప్పుడు ఒకటి రాకపోతే పర్లేదులే, ఒకటి రాకపోతే ఏమైంది, శభాష్ 9 నేర్చుకున్న, వెరీ గుడ్ అన్నాడు. అందరిని అడుగుతుంటే అక్కడ జగన్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చెప్పడం ఆయన దీనికి సమాధానం అంటే నాకు రాదు సార్ అన్నాడు. అదేంటి? ఇప్పుడు 2వ ప్రశ్న అడిగాడు, రాదు. 3వ ప్రశ్న అడిగాడు, మరి అదేంటి రా వస్తాయంగా అంటే నాకు ఒక్కటే రాదని చెప్పాను కదా. అవును మాస్టర్, అవును,
ఏది మరి మీకు రాదంటే నువ్వు ఏదైతే అడుగుతావో అదొకటి రాదు నాకు. మీరు అన్ని మహా తెలివిపరుడు, మహా తెలివిపరుడు. కనుక ప్రియులారా ఆలోచన చేయండి. మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, మన ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి. ప్రియులారా మనము ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మనం వచ్చిన విధానం ఏంటో తెలుసా? నువ్వు ఊరికే ఏమంటే సమయం ఖాళీగా ఉన్నదని సంఘానికి వచ్చేసి వెళ్ళిపోయినా నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు ధన్యత ఇవ్వడానికి దేవుడు మహామహిమ లోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి 30 సంవత్సరాలు బ్రతి 33 సంవత్సరాలు బ్రతికి బోధించి పవిత్రతను పవిత్రతను అతని జీవితంలో మరి కనిపింపచేసి మనందరికీ బోధించి మనం ఎలా బ్రతికితే తిరిగి పరలోకం వెళతామో అది కంటికి కట్టినట్టుగా చూపించాడు. కష్టం అనేది ప్రియులారా మాటలతో చెబితే అర్థమయ్యేది కాదు. కొన్ని చెప్తే అర్థమైపోతాయి, కొన్ని తింటేనే తెలుస్తాయి. ఎలా ఉంది మామిడి అంటే సూపర్ అంటాడు అంతే, మహాటికి కాస్త దీర్ఘం పెంచుతాడు అంతే. కానీ మనకు దాని టేస్ట్ తెలియదు, దాన్ని తినాలి అప్పుడు తెలుస్తుంది. యేసుక్రీస్తు మాట ప్రియులారా బాధ, కఠినమైన బాధ. ఇందాక సిస్టర్ చెప్పారు కదా, రక్తం ఏమంటే రక్తం చెమటగా మారింది. ఆ భావం మనకేమైనా అర్థమవుతుందా? బైబిల్లో రాయబడిన ప్రతి మాటలో భయంకరమైన వేటు ఉంటుంది. మనం ఏం చేస్తామంటే సింపుల్గా చదివి అవతల పారేస్తాం, సింపుల్గా చదివేస్తామండి. బాబు నువ్వు మనసు పెట్టి చదవాలి, కానీ ఒక్క వచనం దాటి ముందుకెళ్ళలేవు. కానీ మనం ఏం చేస్తాం? 5 అధ్యాయాలు చదివేస్తాం, 2 నెలల్లో 3 నెలల్లో బైబిల్ మొత్తం తిరిగేస్తాం. మళ్ళీ అడిగితే ఒకటే జ్ఞాపకం ఉండదు. మనసు పెట్టకుండా చదివాడు, అది సమస్య. కళ్ళతో చదువుకుంటే వెళ్ళిపోయాం అంతే, న్యూస్ పేపర్ చదివినట్టుగా. గనుక పిల్లరా దేవుని పిల్లలుగా దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అది మనకు అర్థం కావాలి. ఏమండి? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలంగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లుగా మీరు ఈ సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అందుకే దేవుని సంఘంలోనికి వచ్చారు. లోకములో నుంచి సంఘములోనికి, ప్రభువులోనికి వచ్చి ఆయన రక్తము చేత ప్రోక్షింపబడి పవిత్రుడిగా మలచబడి ఈ సంఘములో నిలబడిన మనం ఉన్నామే. ఎందుకంటే తెలుసా? ఆయనకు ఒక పని ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ పనిలో ప్రణాళికలో పాత్రగా వాడబడుతూ ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. కానీ మందిరాలు కట్టబడట్లేదు, మందిరాలు కూల్చబడుతున్నాయి, మందిరాలు నాశనం అవుతున్నాయి. ప్రియులారా మందిరాలు కట్టబడట్లేదు, ప్రియులారా కట్టబడట్లేదు. కనుక మనం ఏ పని చేయడానికి వచ్చామో కానీ జరుగుతున్నది ఏంటి? క్రైస్తవ సమాజంలో ఎందుకు 3000 శాఖలుగా క్రైస్తవం విస్తరించిందండి? కారణం సఖ్యత లేదు. పని ఎక్కువైందని బ్రాంచీలు పెరిగితే మంచిదే, సంతోషం, ఆశీర్వాదం. పడక బ్రాంచీలు పెడితేనే సమస్య కదా. కనుక ప్రియులారా మనము వచ్చిన విధానం ఏంటి? దేవుడు మనల్ని మరి నడిపించిన విధానాన్ని బట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం పరిశుద్ధమైన యాజకులుగా ఉండునట్లు, పరిశుద్ధ యాజకులుగా మనం ఎదగాలండి. ఎంతకాలం అయింది దేవునిలోకి వచ్చి బాప్తిసం తీసుకొని? ప్రతి ఒక్కరూ మాట్లాడే స్థితిలో ఉండాలి, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయగలిగే స్థితిలో ఉండాలి, ప్రతి ఒక్కరూ సంఘాన్ని నడిపించే స్థితిలోకి వెళ్ళిపోవాలి, ప్రతి ఒక్కరు వాక్యాన్ని బోధించే స్థితిలోనికి సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, అనుకూలతను బట్టి, అంటే ఆ సర్వ సామర్థ్యాన్ని మనము పొందుకోవాలి. అందుకే అన్నాడు, మనుషులందరూ రక్షణ పొంది చిన్న గొర్రె పిల్లని నేను పాడొద్దు. అలా ఏం చేయాలి? రక్షణ పొంది సత్యమును గురించినటువంటి అనుభవ జ్ఞానం. ఏ మాట మాట్లాడి నేను చెప్పగలముందే తీసేయాలి, అలా తెలిసిపోవాలి. అంటే అంత
అలాగే ప్రియారా ఈరోజు భక్తి అనేది చేస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులు దాదాపుగా 450 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. కానీ ఆ భక్తి సారవంతమైనదిగా లేకపోతే దానివల్ల మనకు ప్రయోజనం లేదు, దేవునికి ఉపయోగం లేదు. ఒకప్పుడు అక్షరాస్యత అనేది చాలా తక్కువగా ఉంది, చదువు. కానీ ఈరోజు పుట్టిన ప్రతి బిడ్డ స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళిన వాళ్ళంతా పరీక్షలు రాస్తారా? పరీక్షలు రాసిన వాళ్ళందరూ పాస్ అవుతారా? పాస్ అయిన వాళ్ళందరూ జాబ్స్ చేస్తారా? జాబ్ చేసి జాబ్ వచ్చిన తర్వాత దాన్ని ముగింపు వరకు తీసుకెళ్తారా? మధ్యలో ఏం చేస్తారు? జాబ్ ఇలా రావడం ఇలా పోవడం కూడా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ చదువు వలన అతనికి ఉద్యోగం రాకపోతే ఈ చదువు వలన అతనికి వచ్చినటువంటి లాభం ఏంటి? దాదాపుగా 15-20 ఏళ్ళ తల్లిదండ్రుల రెక్కల కష్టాన్ని వాడుకుంటున్నారు, వ్యర్థం చేస్తున్నారు. అందుకే నిరుద్యోగులు ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాలని అనుకున్నాను, కానీ నా చదువుకు విలువ లేదు. ఏమండి, ఈ చేతిలో ఒక ఏమంటారు డిగ్రీ పట్టాన్ని పట్టుకొని తిరుగుతున్నారే తప్ప వారికి ఉద్యోగాలు కూడా లేవు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే స్కూల్కి వెళ్ళిన వాళ్ళందరూ విద్యావంతులు కాదు. స్కూల్కి వెళ్ళిన వాళ్ళందరూ పరీక్షలు రాయరు. పరీక్షలు రాసిన వాళ్ళంతా పాస్ అయిన వాళ్ళంతా జాబులు చేయరు. జాబ్ వచ్చిన వాళ్ళంతా ముగింపు వరకు రిటైర్మెంట్ వరకు చేయరు. సంఘానికి వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు మీరు చెప్పండి, నేను వింటాను. చెప్పండి. మనం రావడం దేవుని యొక్క మహాకృప, మనం రావడం క్రీస్తు యొక్క ప్రాణ త్యాగం, ఆయన రక్తము, శరీరంలో ఉన్న ప్రతి రక్తము పిల్లల బయటకు వచ్చేసింది. అది సామాన్యమైన వేదన కాదు. ఏమండి, మనం వంట చేసేటప్పుడు మనకు వేడి తగ్గింది అనుకోండి, అమ్మో బాబు అని ఎగలు పెట్టేస్తాం. వచ్చి ఎంత కాలింది అని అడిగితే ఏం చెప్తామండి? ఎంత కాలింది చెప్పు, ఇంత కాలిందా, ఇంత కాలిందా అంటే ఏం చేస్తాం? శుభ్రంగా ఈ చేయిని తీసి ఆ వేడి పాత్ర మీద పెట్టేటప్పుడు తెలిసి వస్తుంది. బాధ, నొప్పి అనేది చెప్పలేము, వర్ణించలేము. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అనుభవించకపోయినా లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకుంటే పౌలు ఏమన్నాడు తెలుసా? క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా శరీరంలో నేను పొందాలి. క్రీస్తు ఎంత బాధ అయితే అనుభవించాడో ఆ సమానమైన శ్రమ నేను అనుభవించాలి. మనకు సుఖం కావాలి, మనకు విలాసం కావాలి. విలాసవంతమైన జీవితాలు కోరుకుంటున్నారు ఈరోజు మనిషి. కష్టాన్ని, ప్రయాసాన్ని, బాధ్యతను కోరుకోరు ప్రియులారా. అంటే నేను ఏం చెప్పాలనుకున్నాను ప్రియులారా, యేసుక్రీస్తు పడిన కష్టము చిన్నది కాదు. మనం మాటికి మాట్లాడుకోవాల్సినంత ప్రియులారా అది తెలుసుకోవాలి, అనుభవపూర్వకంగా గ్రహించగలగాలి. అది మనకు అర్థం కావాలి. అది అర్థమైతే పురాణాలైనా విడిచిపెడతారు కానీ ప్రభువును. అది అపోస్తలులకు అర్థమైంది, అది పేతురుకు అర్థమైంది, అది పౌలుకు అర్థమైంది. మనకు అర్థమైందా? ఎందుకంటే మనం రావడం ఎంతసేపు కాదు, పోవడం ఎంతసేపు కాదు. రావడం ఎంతసేపు కాదు, మానేయడం ఎంతసేపు కాదు. గట్టిగా మాట్లాడితే ఏం చేస్తారు? అదానికి అర్థమైంది సంఘం అంటే, అదానికి అర్థమైంది దేవుడు అంటే. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్తారు, ఇంకో దగ్గర నుంచి అక్కడికి వెళ్తారు. అక్కడ ఎక్కడ 10 రోజులు ఉండరు. ఏంటి కదా? అలాంటి వాళ్ళు అంటే స్కూల్లో మన పిల్లలు ఉన్నారు కదండి, ఒక్కొక్క స్కూల్ అంటే 6 నెలలు ఒక స్కూల్లో చదివించండి. అక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంకొక దగ్గర 6 నెలలు చదివించండి, ఇంకొక దగ్గర 6 నెలలు చదివించండి, ఇంకో దగ్గర 6 నెలలు చదివించండి. నేను ఎలా మాట్లాడట్లేదు, 6 నెలలు అక్కడ ఉంచమంటున్నాను. 6 నెలలు అలా చదువుకుంటూ 10 సంవత్సరాలకు 20 స్కూళ్ళు దింపాడు అనుకోండి, స్టేట్ ఫస్ట్ వస్తాడా? ఒకవేళ ఎందుకు ఫెయిల్ అయ్యావా అని చెప్పేసి కానీ తల్లిదండ్రులు గట్టిగా నిలదీశారనుకోండి, ఊరుకుంటాడా? అదే డైరెక్ట్ కంటి చూపుతో చంపేస్తారని అంత కోపంతో చూస్తాడు అమ్మ నాన్ని.
ఎక్కడ స్థిరంగా ఉండనిచ్చారు, ఎక్కడ చదువుకొనిచ్చారు. ఇప్పుడు 6 నెలలు ఇక్కడ, 3 నెలలు అక్కడ, 3 నెలలు అక్కడ. అలా చదువు వంట పట్టదు. ఒక మొక్క భూమిలో నాటండి, 10 రోజుల తర్వాత దాన్ని అక్కడి నుంచి తీసి ఇంకో దగ్గర నాటండి, అక్కడి నుంచి తీసి ఇంకో దగ్గర నాటండి, అక్కడి నుంచి తీసి ఇంకో దగ్గర నాటండి. 6 నెలల తర్వాత ఫలాలు ఉంటాయా? చెట్టు ఎండిపోతాయి. ఏ భూమే కదండి, అక్కడ భూమే, ఇక్కడ భూమే, ఇక్కడ భూమే, ఇక్కడ భూమే. నీళ్లు పోసారు, ఎరువు వేశారు. కారణం ఒక మొక్క భూమిలో నాటబడాలంటే దాని వేరులు తన్నుకొని వెళ్ళాలి. ఒక విశ్వాసి సంఘంలో నిలదొక్కుకోవాలంటే వినాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఇలా విని ఇలా విడిచిపెట్టడానికి కాదు వాక్యం. ఏ బోధకులు వచ్చి చెప్పినా, ఏమండి, ఏ కాపరి ఏ సంఘంలో నిలబడి చెప్పినా, పిల్లల వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వాళ్ళ సొంత మాటలు ఎంత మాత్రమో కాదు. అది మీ ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరంగా మలుచుకోవాలి. గద్దించిన, ప్రేమించిన, ఏమండి, సలహా చెప్పిన కేవలం దేవుని ప్రేమను బట్టి మనందరి ఆత్మీయ జీవితాలలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం కాని అవిధేయమైన ప్రతి దాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి హత్తుకొని ఆధ్యాత్మికంగా మనం ఇంకా మరి వెలగాలన్న ఉద్దేశమే తప్ప మరొక ఆలోచన కాదు. ప్రియులారా, మరి ఇందాక మరి సిస్టర్లు చెప్పారు, రాళ్ళు యేసుక్రీస్తు పిల్లలు అక్కడ మాట్లాడినటువంటి సందర్భం ఊరేగింపుగా వచ్చినప్పుడు ఏం చెప్పాడు? మీరు ఊరుకుండని ఎడల రాళ్ళు మాట్లాడతాయండి, రాళ్ళు మాట్లాడమాట. యేసుక్రీస్తు బోధన మీరు పరిశీలించండి, అపోస్తలుల బోధన పరిశీలించండి. వాళ్ళందరూ స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మీరు సత్క్రియలు చేయాలి, దేవునిలోనికి రావాలి, క్రీస్తుని రక్షకుని అంగీకరించాలి, బ్రతికినంత కాలము సత్క్రియలు ఔదార్యము కలిగి వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలంటాడు పౌలు గారు. అంటే పరిశుద్ధంగా ఉండాలి, నెంబర్ 1. సంఘానికి అంటుకట్టబడి పరిశుద్ధంగా ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, సత్క్రియలు చేయాలి. ఈ రెండే మనకి నిత్య జీవాన్ని ఇస్తాయి. కానీ మనం ఒక్కసారి ఆలోచన చేయగలిగితే, దేవుడు ఎందుకు దేవుని పని చేయు, సువార్త పని చేయు, సువార్త పని చేయు, ఆత్మల భారం కలిగి ఉండాలి, ఈ పని మనము చేయాలని దేవుడు ఎందుకు అనుకుంటున్నాడు? ఎందుకు ప్రభావ ప్రాణాలు తోడేస్తావు? నీ దగ్గర కోట్ల దేవదూతలు ఉన్నాయి కదా, ఒక్క సిగ్నల్ ఇస్తే సెట్ అయిపోదంతా. నాకు దేవదూతలు వద్దు, నువ్వే చేయాలి. కొత్తగా పెళ్ళైంది అనుకోండి, భార్య భర్తలు ఫోన్ చేసి, భర్త, అమ్మాయి నేను రావడానికి లేట్ అవుద్ది, నేను బయట తినేస్తాను, నువ్వు తినే అంటే ఏం చెప్తుంది అప్పుడు? బయట తినడానికి వీలు, నేనే వండాలి, నువ్వే తినాలి. అదేంటి? బయట తింటే వచ్చే కొంపనే మునిగిపోయాయి. ఇప్పుడు ప్రేమ అర్థమవుతుందా లేదా? నువ్వే ఎందుకు మాట్లాడాలి, నువ్వే ఎందుకు దేవుని పని చేయాలి నీ స్వహస్తాలతో? మళ్ళీ గ్రంథం ఉంటుందండి, ఇద్దరు కలిసి దేవుని మాటలు మాట్లాడుకుంటే దేవుడు ఆకాశం నుంచి ఏం చేశాడట? చెవియొక్కి అంత ఇష్టం అండి బాబు దేవునికి మనము తన మాటలు మాట్లాడాలని. ఇద్దరు కలిస్తే దేవుని మాటలు మాట్లాడతారండి. ఇద్దరు కలిసారు కదా, 1 నెల లేపెద్దండి. వినయ్య కాళ్ళు పట్టి మనకు చేతులు పట్టి లాగడానికి, కాళ్ళు పట్టి లాగడానికి చాలా తేడా ఉంది. గోతిలో ఉన్నవన్నీ చేతి పట్టి లాగుతాం పైకి, నడుచుకుంటూ ముందుకెళ్ళేవని కాలు పట్టి లాగుతాం వెనక్కి. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. కనుక ప్రియులారా, ఆలోచన చేయండి. మనము దేవుని సంఘానికి మనము సజీవమైన రాళ్ళుగా ఉన్నటువంటి మనము, అక్కడ నిర్జీవమైన రాళ్ళు మాట్లాడాయి, కానీ ఇక్కడ సజీవమైన రాళ్ళుగా మనము. ప్రకృతి మాట్లాడగలదు. కీర్తన గ్రంథంలో ఒక మాట చూసి ముగించుకుందామా? కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ప్రకృతి మాట్లాడగలదు. ఆకాశము దేవుణ్ణి మహిమపరచుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని వివరించుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి
రాత్రి జ్ఞానం చెప్పుచున్నది. వాటికి భాష లేదు. దేనికంటే ప్రకృతికి వాటికి భాష లేదు. నెంబర్ 1 మాటలు లేవు. వాటి స్వరము మీకు ఎందుకు రాళ్ళెందుకు మాట్లాడలేదు ఆ రోజు? వాటి స్వరము మీకు సైలెంట్ మోడ్ లో పెట్టాడు. అక్కడ సైలెంట్ మోడ్ కానీ తీసాడు అనుకోండి, మన చెవుల్లో ఉన్న కర్ణబేరి పగిలిపోవడానికి సెకండ్ కంటే ఎక్కువ టైం పట్టదండి. అర్థమవుతుందా? ప్రకృతికి స్వరం ఉంది. మాట్లాడిందా లేదా? బిలాముతో మాట్లాడిందా లేదా? మాట్లాడుతుంది. ప్రకృతికి స్వరం ఎందుకు లేదండి బాబు? దేవుడు ఏం చేశాడు తెలుసా? మ్యూట్, సైలెన్స్. నా పిల్లలే మాట్లాడాలి, నేను వినాలి. గర్భాన పుట్టినటువంటి పిల్లలు ఎప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు అమ్మ అంటాడు, ఎప్పుడు నాన్న అంటాడు, ఎప్పుడు తాతయ్య అంటాడు. అడు అలాగే నోరు నుంచి ఒక్కొక్క మాట పదాలు వస్తున్నప్పుడు చెవులారా నోరారా ఏమండి చెవులారా వినాలని, కళ్ళారా చూడాలని, దాని వీడియోలు తీసుకుంటూ బంధించుకుంటానే. అంత ప్రేమ. నీ బిడ్డ మాట్లాడితే చూడాలన్నది నీ ప్రేమ అయితే, నీ తండ్రి కూడా నీ కొరకు చూస్తున్నాడు. నువ్వు మాట్లాడాలి, నువ్వు పాడాలి, నువ్వు వాక్యాన్ని బోధించాలి, ఆ తండ్రి కొరకు కష్టాన్ని అనుభవించాలి, బాధ అయిన శ్రమైన అప్పుడు ఆ తండ్రి గుండె పొంగిపోతుంది. నా కొరకు బాధను కష్టాన్ని దిగమింగుకొని నా తండ్రి కొరకు అని మన క్రియారూపకంగా చూపించే ప్రేమను దేవుడు చూడాలనుకుంటున్నాడు. అది అపోస్తలుల జీవితంలో కళ్ళారా చూశాడు. ఇక మన జీవితంలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. సేవ అంటే పిల్లరా నిస్వార్థమైనదై ఉండాలి. ఫలితము ఆశించని ప్రయాసముతో కూడినదై ఉండాలి. ఏమండి? సేవ నిస్వార్థమైనదై ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఫలితము ఆశించని ప్రయాసంతో కూడినదై ఉండాలి. నెంబర్ 3 దేవుని నామ మహిమార్థంగా ఆత్మల రక్షణే ధ్యేయంగా పనిచేయాలి. ఈ 3 క్వాలిటీస్తో ఉన్నటువంటి సేవను దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి భక్తి జీవితం మనకు ఫలాన్ని కూడా ఇస్తుంది. కనుక పిల్లల జాగ్రత్త. తెల్లని అని పాలు కావు, నల్లని అని నీళ్ళు కావు. మోసపోకండి. ఏ వాక్యం మనల్ని పరలోకం చేస్తుంది, ఏ వాక్యం మనల్ని ప్రభుత్వం చేస్తుంది, అది జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనం సజీవమైన రాళ్ళుగా మనల్ని దేవుడు పోల్చాడు. కనుక క్రీస్తు వద్దకు వచ్చాము. దేవునికి అనుకూలమైన ఏమైనా ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ యాజకత్వం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. 30 ఏళ్ళైనా మనం విశ్వాసులుగానే ఉన్నాం. అది కరెక్ట్ కాదు. స్థిరంగా ఉందాం. పొట్టు గాలికి ఎగిరిపోయే పొట్టు ఎలా ఉంటుందండి? ఏది కానిస్తే వెళ్ళిపోద్ది. కానీ గింజ విత్తనం స్థిరంగా ఉంటుంది, రాశిగా ఉంటుంది. పొట్టు వెళ్ళిపోతుంది. కనుక ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పుతూ అబద్ధమైన వంకర బోధలు జనులను మరి ఆకట్టుకోవాలని బోధన మార్చొద్దు. దానికంటే దరిద్రం ఇంకొకటి బయట అడుక్కొని తిన్నా పర్వాలేదు, కానీ బోధన అడ్డం పెట్టుకునే డబ్బు కాదు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో మనం క్రీస్తుని చూడాలా, పక్కన చూడాలా? ధ్యానం చూస్తే ఎట్లుంటే చెప్పండి. పక్కన అసలు చూడాలండి బాబు. మనిషిలో బలహీనత ఆ బలహీనం డ్యూటీ ఉంటుంది, పని చేస్తాం, ఒక్కోసారి వీలు కాకపోవచ్చు, రాకపోవచ్చు. నేను ఇంకా బెటరే. ఆయనకి వారానికి 2 వారాలు మాంతాడు, నేను 1 వారం అలా మార్పులు వేసుకోకండి. ఎవరి కష్టం వారిది, ఎవరి భక్తి వారిది, ఎవరి ప్రయాసం వారిది, ఎవరి ప్రేమ వారిది. మనమందరం డైరెక్ట్గా కనెక్షన్ ఎవరితో పెట్టుకోవాలి? క్రీస్తుని చూడాలి. పక్కలను చూడాలి. పడిపోతాం. వాళ్ళు పడిపోతే మనం లేపుదాం. ఆయన చూసి మనం పడిపోవద్దు. అర్థమవుతుందా? కనుక ఇంకా చాలా మాటలు ఉన్నాయి. నేను ఈరోజు చెప్పాలనుకున్నది గత వారం చెప్పినటువంటి పాఠానికి ఈ అకాల మరణాలు, ఈ అకస్మాత్తుగా మరి హార్ట్ అటాక్లు ఇవన్నీ రావడానికి వెనకాల కారణాలు ఏంటి అనేది మీకు మాట్లాడాను కదా.
మరి దాన్ని సంపూర్ణం చేయాలనుకున్నాను. మన ప్రియులు మనల్ని ప్రేమించి మన మధ్యకు వచ్చారు కనుక మరి ఆత్మీయులను గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కనుక దేవుని ఇష్టమైతే మరి ఆ పాటని మరి నెక్స్ట్ వారం మాట్లాడుకుందాం. మరి మరి ఇంతవరకు కోరుకోతో ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువు నామములో వందనాలు తెలియజేయచ్చు. చెప్పబడిన ప్రతి మాట మీ హృదయాంతరంగంలో నాటబడి ఫలించి అభివృద్ధి పొంది మీ ఆత్మీయ జీవితాన్ని సఫలపరచున్నట్లుగా మీకు మంచి ప్రేరేపణను దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నమైన దేవ, కృపగల మా తండ్రి, మీ పాదాలకు వందనాలు. ఇంతవరకు తండ్రి హెచ్చరిక సంబంధంగా చెప్పినటువంటి ప్రతి మాటను మీ పిల్లలు విన్నారు. దీన్ని మరచివారు కాకుండా ఆ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించి తండ్రి సజీవమైన రాళ్ళుగా ఉన్నటువంటి మేము మందిరం కట్టబడాలి కానీ తండ్రి ఆ మాటల్లో ఉన్న ఆంతర్యము భావము తండ్రి మేము ఎరగని వారం అయితే తండ్రి ఒక్కసారి మా మనోనేత్రాలు వెలిగించండి. ఆ మందిరము కట్టబడాలి. ఆ మందిరంలో తండ్రి మీకు మహిమ కలగాలంటే తండ్రి సజీవమైన రాళ్ళుగా మేమందరము మా చేతికి వచ్చిన ఏ పనైన శక్తి లోపము లేకుండా సమర్థవంతంగా నిర్వహిస్తూ తండ్రి పరిశుద్ధంగా ఉంటూ సంఘముతో సమాసము కలిగి ఉంది తండ్రి. మాతో అయిన కాడికి తండ్రి మరి మీ పని కొరకు పరిచర్య కొరకు నడుము కట్టి ముందుకు సాగుతూ తండ్రి ఆత్మ సంబంధమైన ఆత్మీయ తండ్రి మరి ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా మేము కట్టబడుతూ మీ నామాన్ని మహిమపరచున్నట్లుగా ఆ పనిలో ఆ పాత్రలో మేమందరము వాడబడుతూ తండ్రి మీ యొక్క కృపను ఆశీర్వాదాన్ని తండ్రి మరణాంతరం తండ్రి నిత్య జీవం పొందినట్లుగా మా భక్తి జీవితాలు ఫలభరితంగా ఉండునట్లు కృపను అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన వేడుకున్నాము పరమ తండ్రి. ఆమేన్.